అందరికీ నమస్కారం అండి. తిరిగి మన ఛానల్కు స్వాగతం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. మనం ఈరోజు దీపావళి ఎందుకు చేసుకుంటామో తెలుసుకుందాం. నేను ఇప్పుడు చెప్పే స్టోరీస్లో మీకేది తెలుసో కామెంట్ చేయండి. ముందుగా దీపావళి అంటే అర్థం దీపాలు వరుసగా వెలిగించడం. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణాసురుడిని సంహరించి తిరిగి అయోధ్యకు వచ్చారు. ధర్మం మరియు శౌర్యానికి ప్రతీకగా ఆయనను స్వాగతించడానికి ప్రజలు ప్రతి ఇంటిని వీధిని కాంతిపూర్వక దీపాలతో నింపారు. ఇంకొక కథనం వచ్చేసి ద్వాపర యుగంలో నరకాసురుడు అనే రాక్షసుడు దురాఘాతాలతో స్వర్గంలోనూ భూమిపైన అందరినీ ఇబ్బంది పెట్టేవాడు. వాని ఆగడాలు మితిమీరిపోవడంతో అందరూ శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి తమకు విముక్తి కలిగించమని ప్రార్థించారు. నరకాసురుడికి స్త్రీ చేతిలోనే మరణం కలుగుతుందనే శాపం ఉంది. అది గ్రహించిన శ్రీకృష్ణుడు సత్యభామను రథసారథిగా చేసుకొని యుద్ధానికి బయలుదేరుతాడు. సత్యభామ సహాయంతో శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరిస్తాడు. నరకాసుని వద్ద బందీలుగా ఉన్న వారందరికీ విముక్తిని కలిగిస్తాడు. నరకాసుని వద్ద పూర్తి కథను డీటెయిల్డ్గా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చదివేసేయండి. ఇలా అధర్మంపై ధర్మం, చీకటిపై వెలుగుల విజయాలకు ప్రతీకగా మనం దీపావళి జరుపుకుంటాం. మీలో ఈ విషయాన్ని కొత్తగా ఎంతమంది తెలుసుకున్నారో కొంచెం కామెంట్ చేసేయండి.